డెకరేషన్ పార్ట్ అనేది అయిపోయింది. మీటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట ఇప్పుడు. ఏంటి మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇప్పటి వరకు మీరు 4 years 8 semesters నియర్లీ 40 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశారు. 40 సబ్జెక్ట్స్ 40 nothing equal 40 more than something. Okay, it's a big achievement. కాకపోతే ఈ 4 years లో 8 semesters లో ఇన్ని సబ్జెక్టులో మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది మనం హైలైట్. మార్క్స్ వచ్చేసి అయిపోయింది, మీరు చదివారు, వడ్డీ బ్యాటింగ్ చేశారు, ఈవెన్ గార్డ్స్ ఆల్సో. మీకు సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చిందో అయితే మాత్రం మనకి ఇప్పుడు నుంచి తెలుసు. మార్క్స్ రావడం ఏముందమ్మా, మేము మీరు ఏం రాసినా మేము మార్కులు వేస్తాను అన్నాం, మీకు తెలుసు అది. కాబట్టి ఇంజనీరింగ్ లెవెల్లో మార్క్స్ రావడం అనేది చాలా ఈజీ. మీరు అనుకోవచ్చు నాకు 8.3 ఉంది 9.3 ఉందని, అది కాదమ్మా. నాది నేను ఎక్కుతానే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఎక్కువగా మీకు కోవిడ్ సిచ్యువేషన్లో అరేంజ్మెంట్ చేశారంటే తీసావా మొత్తం తీనా?
respected principals, HODs, Dr. Science, other dignitaries, thank you very much students for giving me this opportunity. వాటి వచ్చి ఎవరు అన్నారు ఈ సిఎస్సి 4 ఇయర్ చాలా చాలా అల్లరిగా నోటోరియస్ స్టూడెంట్స్ అసలు మాట వినరు అని. బట్ నేను చెప్తున్నాను మీకు ఇక్కడ ఎవరినో చూసి సిగ్గుపడాల్సిన గొప్ప క్యారెక్టర్ ఏం లేవు. మొత్తం సర్వమంగా అందరూ సమానమే. సర్వమంగా సమానమే. ఇలాగే ఉండండి, చక్కగా అలా చేస్తుంది, హ్యాపీగా ఉండండి. We don't know నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఎవరికి తెలియదు కాబట్టి దాని గురించి ఓవర్గా థింక్ చేసి యాంగ్జియస్గా ఏదో చేసేది ఉండిపోకండి. చక్కగా హ్యాపీగా ఉండండి, అందరూ అదే కోరుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ థింగ్, మీకు ఒక అర్థం ఉన్నారు ఇక్కడ ధైర్యం. ఆ వెంకట రత్న సార్ మీ హెచ్ఓడి గారు సార్, మీరు ధైర్యంగా అవ్వచ్చు కానీ ఇప్పుడున్న వీళ్ళందరూ ఫైన్ చేసి జాగ్రత్త. Very good afternoon. Today we celebrate a birthday celebration. Please give 2 minutes time for me. Right? Thank you. So this is a special occasion for all the students. Yes, you are leaving the institution. So in the olden days, you know very well about manual working is there. But present situation, all the companies work with software engineering. Right? Software programs are added to reduce the manpower. That is the main thing. So this is the situation you have to set it. Time is exactly proportional to money. Money పోయిన సంపాదించుకోవచ్చు కానీ టైం కూడా సంపాదించుకోవాలి. So time is a very valuable thing. Right? All the best for the future. Thank you for the opportunity. Thank you very much.
చాలా లింకులు ఉంటాయి. పేరెంట్స్ నుంచో లేకపోతే ఫైనాన్షియల్ గానో రకరకాల లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ అన్ని పెట్టేసుకుని ఇక్కడ స్టాప్ అయిపోతే గ్రోత్ అనేది ఉండదు. కన్ఫర్మ్ గా నీకు ఏ రాకపోయినా పర్లా, ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళు, 1 year 2 years 3 years తిరుగుతూనే ఉంటావు లూప్ లో. ఆ పర్ లూప్ ఎన్న వరకు వచ్చామని తిరుగుతూనే ఉంటావు. ఎక్కడ ఎన్న వస్తుంది గట్టిగా సెట్ అయిపోతుంది లైఫ్. సో ఈ ప్రోగ్రామ్ లో ఇంటర్నెట్ అయిన వాళ్ళు కూడా 1 లక్ష 2 లక్షల ప్రాజెక్ట్స్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో నీకు చాలా ఎక్కువ తెలుసు, నాకేమీ తెలియదని ఫీల్ అయ్యి ఇక్కడైతే స్టాప్ అవ్వదు. ముందు మూవ్ ఆన్ అవ్వండి. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా లైఫ్ అక్కడే అదే సెట్ చేస్తుంది, ఆ అట్మాస్ఫియర్ సెట్ చేస్తుంది. రెస్పాన్సిబుల్గా చేసుకొని సక్సెస్ అవ్వాలని ఆ ఫీల్డ్లో రెస్పాన్సిబుల్గా చూసుకొని మీ లైఫ్ని సక్సెస్ చేసుకోవాలి అని ఒక రాజుగారు సమైక్స్ అనే పర్సన్ నీలాంటి వాడు ఒక రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో ఎవరు లేకపోతే ఆ రాజ్యాన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ పక్కన మందిని చూసి నవ్వుతాడు. నవ్వితే ఈ రాజ్యాన్ని ఎక్కువ చూసినా ఆయన వచ్చి రాజాగా మంచి ఉన్నతనంగా ఉంటాడు కదా. ప్రొఫెషనల్ మన జయరామ్ సార్ లాగా మా అంజనీ మేడం లాగా చూసి నవ్వితే ఆ రాజు డౌట్ వచ్చి అడిగాడు ఆ మంత్రి గారు, ఏంటయ్యా నాకు చూసినప్పుడల్లా అడగారంగా నవ్వుతావు, ఏం నవ్వుతావు నాకు అర్థం కావట్లేదు, నేను మంచి పని చేస్తున్నానా లేకపోతే అని అడిగితే ఆ మంత్రి చెప్పాడు, మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారండి, ఇక్కడ అంతా కూడా ఈ రాజ్యానికి ఇప్పుడు వరకు కింగ్డమ్ చేసిన వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉంటారు, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉంటారండి ఈ రాజ్యం ఈ ప్రజలతో. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళకు టైం వస్తుంది, ఆ రాజులను తీసుకెళ్ళి ఈ రాజ్యాన్ని చివరన ఒక పెద్ద అడవి ఉంది, అడవి ఆ అడవికి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఆ అడవికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా తిరిగి రాలేదని చెప్తారండి. తిరిగి రాలేదు కాబట్టి నెక్స్ట్ వాటికి బలైపోయేవాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే మాకు నవ్వొస్తుందని చెప్పారు. ఆఫ్టర్ ఆ 10 years స్పాన్ ఏదైతే అయిపోయిందో ఆ 10 years 15 years ఆ స్పాన్ అయిపోయిన తర్వాత రాజకీయం వచ్చింది. వస్తే మళ్ళాగే వీడియోలు ఫేవరల్ పార్టీ అరేంజ్ చేసాము, పంపించే గ్రాండ్గా అందరు చూసి నవ్వుతా ఉన్నారన్న. కొంతమంది రాజుగారు కూడా వాళ్ళతో పాటు హ్యాపీగా నవ్వుతూ ఉన్నారన్న. నవ్వుతూ ఉంటే మంత్రి డౌట్ వచ్చి మంత్రి మొహం మాడిపోయింది తప్ప నవ్వినాడు. హ్యాపీగా రాజుగారు ఏడవాలి కదా, ఇంకొకరికి అందరూ ఏడుస్తూ ఉన్నారు, బట్ నవ్వుతూ ఉన్నారు ఏంటంటే డౌట్ వచ్చింది. ఏంటంటే మీరు నవ్వుతున్నారు, యాక్చువల్గా ఏడవాలి కదా, మిమ్మల్ని అడవిలో వదిలేస్తారు, అడవిలో వదిలేస్తే తర్వాత ఎవరు తిరిగి రాలేదు మీకు బాధగా ఉండాలి కదా. బట్ ఆ రాజు ఊరితో సమాధానం చెప్పాడు, నువ్వు నేను ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చిన తర్వాత నన్ను చూసి నవ్వినప్పుడు నేను కాస్త నేర్చుకున్నాను. ఈ 10 ఏళ్లలో నేను ఎప్పుడైతే ఇక్కడ ఉన్నానో నేను ఆల్రెడీ ఆ అడవిలో ఒక రాజ్యాన్ని నా కోసం నిర్మించుకున్నాను, నేను అక్కడ కూడా రాజులాగానే ఉంటానని చెప్పాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మా మేడం కానీ జయరామ్ సార్ కానీ ఎక్కడున్నా కానీ మంచి ప్లేస్లోనే